అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో పలు పార్టీల నుంచి గెలుస్తూ 2 సార్లు మంత్రి పదవి చేసినటువంటి వ్యక్తి గంటా శ్రీనివాసరావు గారు. కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రజారాజ్యం పార్టీ నుంచి, తెలుగుదేశం నుంచి 2 దఫాలుగా గెలిచినటువంటి వ్యక్తి, ఓటమి లేని నాయకుడు అని చెప్పుకోవచ్చు. ఈయన ప్రస్తుతం భీమిలి శాసనసభ్యులుగా ఉన్నారు. ఈయనకి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి వస్తుంది అని ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది. కానీ రొటీన్కి భిన్నంగా ఆయనకి మంత్రి పదవి రాలేదు. కూటమి మీద ఆయన అసంతృప్తితో ఉన్నాడు. ఎటువంటి కార్యకలాపాలకు కూడా అమరావతికి ఆయన వచ్చినటువంటి దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి ఈ హయాంలో. ఎందుకంటే గతంలో ఎక్కువగా కూడా వైజాగ్ నుంచి ఆయన కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు. అమరావతికి ఎక్కువ సమయం కేటాయించి ప్రజల్లో తిరిగి జనాల నోట్లో నాంతూ, అంటే గతంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు కానీ, అంతకుముందు మంత్రిగా చేసినప్పుడు కూడా ఆయన చాలా యాక్టివ్ రోల్ చేశారు. కానీ ఈసారి అంటే 2024 ఎన్నికల తర్వాత అనుకున్నటువంటి స్థానం భీమిలి, అక్కడి నుంచి ఆయన గెలిచినా కూడా మంత్రి కాలేదని ఒక బాధ అయితే ఉంది. సరే, ఇప్పుడు సంవత్సర కాలం దాటిపోయింది. మొదటి మంత్రివర్గ విస్తరణలో ఆయన పేరు లేదు. ఇప్పుడు 2వ మంత్రివర్గ విస్తరణ జరగబోతా ఉంది. మరి ఇందులో ఆయన పేరు ఉంటుందా లేదా అనేది క్లారిటీ రావట్లేదు. అయితే నెటిజన్స్ అందరూ కూడా ఆయన పేరు లేదు, కూటమి మీద ఆయన వ్యతిరేకతతో ఉన్నాడు, ఖచ్చితంగా ఆయన అధికారం ఉంది కనుక ఉన్నారు, కానీ లేకపోతే ఈ పార్టీ మారే దిశగా అడుగులేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. సో మొత్తం మీద గంటా శ్రీనివాసరావు గారికి ఈసారి కూడా, అంటే 2వ దఫా మంత్రివర్గ విస్తరణలో కూడా ఆయన పేరు లేనట్టుగా అర్థమవుతుందన్నమాట. సో దీన్ని బట్టి ఆయన కానీ ఆయన అనుచరులు కానీ కొంచెం బాధకలోనైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వైజాగ్ ప్రాంతంలో ఆ భీమిలి నుంచి గెలిచినటువంటి గంటా శ్రీనివాసరావు గారికి మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది నిజంగా కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే సీనియర్ లీడరు ఏ పార్టీ నుంచైనా పోటీ చేసినా కూడా గెలిచేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి కూటమి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేకపోవటం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. సో మొత్తం మీద గంటా శ్రీనివాసరావు గారు మాత్రం మంత్రి పదవి రాలేదని గుర్రుగా అన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ అయినా చంద్రబాబు నాయుడు గారు మరి మంత్రివర్గంలోకి తీసుకుంటారా, క్యాబినెట్లోకి తీసుకుంటారా లేదని మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.